దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. దేవుని యొక్క సన్నిధిలో ఆయన పాదముల చెంత మరొకసారి చేరి వచ్చి దేవుని యొక్క మాటలు వినటానికి కర్మేలగ్ని అనేటువంటి ఈ కార్యక్రమంలో ఏకీభవించిన మీ అందరికి కూడా ప్రభునామమున ప్రేమపూర్వకంగా హృదయపూర్వకంగా మీకు వందనాలు, దేవునికి మహిమ చెల్లిస్తా ఉన్నా. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? దేవుడు మనందరికీ తోడుగా ఉంటా ఉన్నాడు కనుకనే మనమందరము క్షేమంగా ఉంటా ఉన్నాం. పరిస్థితులు వ్యతిరేకంగా కొన్నిసార్లు మనకు ఎదురవుతూ ఉన్నాయి. కానీ వాటన్నిటిలో నుండి దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించి విజయాన్ని ఇస్తూ ఉన్నాడు. మనం వేసేటువంటి ప్రతి అడుగులో మనకు క్షేమంగా ఉంటా ఉన్నది అంటే అది దేవుని కృపే. ఈ విషయంలో మీరు గుర్తుంచుకొని ఆత్మీయ క్షేమాభివృద్ధిలో దేవుని మీద ఆనుకొని ముందుకు కొనసాగాలని దేవుని సన్నిధిలో మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, గడిచినటువంటి ఎపిసోడ్లో మనము ఆత్మ సంబంధమైన ఆహారాన్ని గురించి మనం ధ్యానం చేసుకున్నాం. రెండవది మనము ఇక్కడ చూసినప్పుడు ఆత్మ సంబంధమైన పానీయమును వారు పానము చేసిరి అనేటువంటి మాట ఇక్కడ కొరింథీ సంఘంలో దేవుడు వ్రాయించినటువంటి మాట మనం చదువుకున్నాం కదా. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి అంటే ఒకే రకమైనటువంటి నీరు. అది కూడా ఎలాంటిది? ఆత్మ సంబంధమైన నీరు. ఆత్మ సంబంధమైనటువంటి నీరు వారు తాగితే శరీర సంబంధంగా అయినటువంటి దాహము తీరుతుందా? మనం శారీరకంగా దాహం కొన్నాం. మనము ఇంట్లో ఉంటే ఒక బాటిల్లో ఒక గ్లాసులో నీళ్ళు తీసుకొని మనం తాగుతాం, దప్పిక తీర్చుకుంటాం. ప్రయాణమై వెళ్ళేటప్పుడు ఎక్కడైనా మనం వాటర్ బాటిల్ తీసుకొని కొనుక్కొని నీళ్లు తాగుతాం. కానీ మన శరీరానికి సంబంధించినటువంటి దాహం మాత్రమే తీరుతుంది. ఆత్మ సంబంధమైనటువంటి దాహము తీరాలి అంటే మనకు ప్రార్థన చేయాలి, దేవుని యొక్క వాక్యం చదవాలి అనేటువంటి ఆలోచన. చాలా కాలమైంది నేను ప్రార్థన చేసి, చాలా కాలమైంది నేను భాషలతో మాట్లాడి, భాషలతో దేవుని స్తుతించి, అన్య భాషల వరాన్ని నేను పొందుకున్నాను. కానీ దేవుని సన్నిధిలో గడపలేకపోతా ఉన్నా, దేవుని మాటలు వినలేకపోతా ఉన్నా అనేటువంటి ఒక ఆలోచన, ఒక దాహం మనం కలిగి ఉంటే మంచినీళ్ళు ఎన్ని తాగినా, ఎంత కోకోనట్ వాటర్ తాగినా, లేకపోతే కూల్ డ్రింక్ తాగినా దాహం తీరుతుందా? తృప్తి ఉంటుందా? ఉండదు కదా. ఆత్మ సంబంధమైనటువంటి పానీయమును మనము తాగితేనే మనకు ఆ దాహం తీరుతుంది. కానీ ఇక్కడ పౌలు కొరింథీ పట్టణానికి వ్రాస్తూ అంటున్నాడు, ఆత్మ సంబంధమైన పానీయమును వాళ్ళు పానము చేశారు, త్రాగారు. కానీ ఆ మాట అక్కడ మనం చూసినప్పుడు చూడండి, నిర్గమకాండము గ్రంథములో మొట్టమొదట ఆత్మ సంబంధమైన ఆహారం, రెండవది ఆత్మ సంబంధమైన పానీయమును పానము చేయటం, మూడవది ఆత్మ సంబంధమైన బండ. ఈ మూడు అంశములు పాత నిబంధనకు చెందినటువంటివి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ నూతన నిబంధనలో ఉన్నటువంటి కొరింథీ సంఘానికి వ్రాస్తున్నాడు. నూతన నిబంధన ఇశ్రాయేలీలుగా ఉన్నటువంటి మనకు, నూతన నిబంధన ఇశ్రాయేలీలుగా ఉన్నటువంటి మనకంటే ప్రభువునందు యేసయ్యందు విశ్వాసం ఉంచి, యేసునందు ఆయన మాటలందు నమ్మకం ఉంచి, ఆయన రక్తములో మనం కడగబడితే మన శరీర సంబంధమైన పాపములన్నీ, మన మనస్సుకు చెందిన పాపమంతా కూడా కడిగివేయబడుతుంది. కల్మషం ఉండదు, హృదయంలో మలినం ఉండదు అని మనము విన్నటువంటి మాటలందు విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి, బాప్తిజం పొందినప్పుడు వాక్యానుసారంగా నీటిలో ముంచబడి లేపబడినటువంటి బాప్తిజం పొంది, మన పాపముల విషయంలో చనిపోయి తిరిగి మనము సజీవు లెక్కలో నిలిచి ఉన్నామనేటువంటి మాటను బట్టి
ఆ బాప్తిజం పొందినటువంటి ఆ తీరును బట్టి మనం ఇప్పుడు ఎలా ఉన్నామంటే సార్వత్రిక సంఘంగా ఉన్నాం. ఎవరైతే ఈ రీతిగా పాపక్షమాపణ పొంది బాప్తిజం పొంది ప్రభు యొక్క బల్లలో క్రమంగా చేయి వేస్తూ సిద్ధపడుతున్నటువంటి వారుగా ఉన్నారో, ప్రభు మరలా వచ్చినటువంటి సమయమున మధ్యాకాశానికి ఆయన వచ్చినప్పుడు ఆయన కడగోర మ్రోగినటువంటి సమయమున మనమందరం కూడా ఎత్తబడేటువంటి గుంపులో ఉంటాం కదా. వారందరూ కూడా ఎవరు అంటే సార్వత్రిక సంఘము. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సార్వత్రిక సంఘమే నూతన నిబంధన ఇశ్రాయేలీలని దానికి పేరు. ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము నూతన నిబంధన ఇశ్రాయేల్గా ఉన్నటువంటి మనకు పాత నిబంధనలో ఉన్నటువంటి మన పితరులైనటువంటి ఇశ్రాయేలీలను గురించి కొన్ని మాటలు పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించినటువంటి మాటలు మనం చదివాం కదా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 1వ వచనంలో గడిచిన ఎపిసోడ్లో ఈ మాట బాగా విన్నాం. ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు, సహోదరులారా ఈ సంగతి మీరు తెలుసుకోవడం నాకు ఇష్టము అని పౌలు ద్వారా వ్రాయించినటువంటి ఆ మాట పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట మనకు ఈ సమయంలో ఈ మాటలు వింటున్న నీకు నాకు చెప్తున్న మాట ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సంగతి పితరుల కాలంలో జరిగినటువంటి సంగతి పౌలుకి నేను చెప్పి కొరింథీ పట్టణస్థులు కూడా వ్రాయించాను. కొరింథీ పట్టణస్థులకు వ్రాయించినటువంటి సంగతి బైబిల్ గ్రంథంలో దానిని నిలిపి ఉంచి, పరిశుద్ధ గ్రంథంలో దాన్ని నిలిపి ఉంచి మీ కొరకు మీరు వినడానికి, మీరు చదవటానికి, మీరు కొన్ని విషయాలు నేర్చుకోవటానికి దాన్ని అలాగే నేను నిలిపి ఉంచా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మాట మనం వింటా ఉన్నామంటే, ఈ మాట మనము చదువుతూ ఉన్నాము అంటే, ఈ మాట మనం ధ్యానం చేసుకుంటా ఉన్నాము అంటే పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు వారు నీ జీవితమును చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా ఎంచి ఆయన నీ జీవితం ఎలా కట్టబడాలో నీకున్నటువంటి నీ పట్ల దేవునికి ఉన్నటువంటి ఆ ప్రణాళికను నీకు తెలియజేస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ మాటలు మనం నేడు వింటా ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఎందుకు ఈ మాటలు జాగ్రత్తగా వినాలో తెలుసా? మీ జీవితము దేవుడు కట్టబోతా ఉన్నాడు. మీ జీవితాన్ని ఆయన క్రమపరచబోతా ఉన్నాడు. అక్రమముగా ఉన్నదేమో, దారి తప్పి తిరుగుతూ ఉంటే మీ జీవితాన్ని సరిచేసి దానిలో ఉంచాలని పరిశుద్ధాత్మ దేవుని యొక్క చిత్తముగా ఆయన కోరికగా ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాట మీరు శ్రద్ధగా వినండి. మీ జీవితాలు ఆశీర్వదించబడేటువంటి అనుభవంలో క్రమపరుస్తూ దేవుడు మిమ్మలను నిలిపి ఉంచడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇశ్రాయేల్ చరిత్రలో వ్రాయబడినటువంటి మాట మనం ఇప్పుడు చదివినట్లయితే అక్కడ తమను వెంబడించినటువంటి ఆత్మ సంబంధమైన పానీయమును పానము చేసిరి. ఇశ్రాయేలీలు ఎలాంటి నీరు తాగారు చూడండి. మనము చూచినట్లయితే నిర్గమకాండము గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనం చదువుతున్న, మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. మొట్టమొదటగా వారు ఎక్కడ ఉన్నారు అంటే షూరు అరణ్యంలోనికి వెళ్ళారు. దానికి ముందు వాళ్ళు ఎక్కడ ఉన్నారు అంటే ఫరో సైన్యము చేత వారు తరవబడినప్పుడు ముందు ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది, వెనుక ఫరో సైన్యము వారిని వెంబడిస్తా వచ్చింది. ఏం చేయాలి మోషే అని వాడు సణిగినప్పుడు మోషే ప్రార్థన చేశాడు. మోషే ప్రార్థన చేసినప్పుడు దేవుడేమన్నాడు, మీరు ఎందుకు ఆగిపోయారు, ముందుకు సాగిపోండి అని అక్కడ ఆ సముద్రాన్ని 2 పాయలుగా చేసినప్పుడు ఆరిన నేల మీద వారు ఇశ్రాయేలు ప్రజలందరూ దాటి సముద్రం దాటి అవతలకు వెళ్ళారు. అక్కడికి వెళ్ళారు. వారు క్షేమంగా అవతల ఒడ్డుకి వెళ్ళి ముందుకు కొనసాగారు వారి యొక్క నడకలో.
వెనక వచ్చినటువంటి ఫరో సైన్యమంతా ఆ సముద్రంలో చనిపోయారు. దానికి కొన్ని ఆధారాలు కూడా చరిత్రలో మనము చూడొచ్చు. నేటి దినాన రీసెర్చ్ చేసినటువంటి వాళ్ళు అది నిజమైనటువంటి ఘటనని రుజువు చేశారు. మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. ఈ రీతిగా సెర్చ్ చేసినటువంటి సమయంలో కొన్ని ఆధారాలు మీకు కనిపిస్తాయి. యూట్యూబ్లో మీరు చూస్తే బలిష్టమైనటువంటి గుర్రాల యొక్క ఎముకలను మీరు చూడొచ్చు. ఆ ఫరో సైన్యం యొక్క రథముల చక్రాలు ఆ సముద్రములో కనుగొనడం మనం చూడొచ్చు. ఇది అంతా ఒట్టిదని కొట్టివేయదు. చాలామంది అనుకోవచ్చు, కానీ ఇది వాస్తవ సంఘటన. వారు ఆ సముద్రమును దాటి అవతలకు వెళ్ళినప్పుడు షూరు అరణ్యంలో వాళ్ళు ప్రవేశించి 3 దినములు అక్కడ నడిచారు. అరణ్యంలో 3 రోజులు నడిచారు. కానీ అక్కడ వ్రాయబడినటువంటి మాట 22వ వచనంలో వారికి నీరు దొరకలేదు, నీళ్లు దొరకలా, చాలా దాహంగా ఉన్నారు. అది మొదటి అనుభవం. రెండవ అనుభవం ఏంటి? నిర్గమకాండము గ్రంథము 15వ అధ్యాయము 23వ వచనం, మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయేది. షూరు అరణ్యములో ప్రయాణం చేసి 3 దినముల తర్వాత వారు మారా అనేటువంటి ప్రాంతానికి వెళ్ళారు. మారాలోనికి వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ దాహంగా ఉన్నారు, దప్పిగా ఉన్నారు, కానీ నీళ్లున్నాయి కానీ తాగలేకపోయారు. కారణం ఏంటంటే ఆ నీరు చేదైనటువంటి నీరు. ప్రియదేవుని బిడ్డలారా, చేదైనటువంటి నీరే. కానీ అక్కడ జరిగినటువంటి సందర్భం ఏంటి? మనం చదివినటువంటి భాగం ఏంటి? కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు అంటున్నాడు, చూడండి ఒకసారి ఆ మాట మనం చదువుకుంటే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనంలో, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. వారు మారాలోనికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి నీరు చేదుగా ఉండటం వల్ల వాటిని తాగలేకపోయారు. అలాని వారు అసలు నీళ్లు తాగకుండా ఉన్నారంటే కాదు. అక్కడ వాళ్ళు ఏం చేశారు అంటే, మోషే మీద సడిగినప్పుడు దేవునికి మోషే మొరపెట్టాడు అనేటువంటి మాట 25వ వచనంలో వ్రాయబడింది కదా. నిర్గమకాండము గ్రంథము 15వ అధ్యాయము 25వ వచనంలో, అతడు యెహోవాకు మొరపెట్టెను. యెహోవాకు మొరపెట్టినప్పుడు అతడు యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారికి కట్టడను విధించి వారిని పరీక్షించెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ మారా అనుభవంలో ఉన్నటువంటి ఆ నీరు, చేదుగా ఉన్నటువంటి ఆ నీరు, అక్కడ దేవుడు మోషేకు ఒక చెట్టును చూపించి ఆ చెట్టుని ఆ నీళ్ళలో వేస్తే ఆ నీళ్లు మధురమైగా మారిపోయింది. మారాను మధురముగా మార్చినటువంటి వాడుగా దేవుడు అక్కడ కనిపించాడు. అయితే ఆ నీరు వారు అక్కడ త్రాగారు, మారాలో నీరు తాగారు. కానీ 3వ అనుభవం మనం చదివినప్పుడు, అది మనం ఎక్కడ చదివాము అంటే, మనం చదివినటువంటి మూలవచనం ఉన్నది కదా, మనము మొదటి భాగంలో గడిచినటువంటి ఎపిసోడ్లో నిర్గమకాండం గ్రంథం 17వ అధ్యాయము మనము చూస్తే అక్కడ మొదటి 2 వచనాల్లో ఒకసారి చూసి ఆ తర్వాత మూలవచనానికి మనము 8వ వచనంలోనికి వెళదాం. చూడండి, అక్కడ నా మొదటి 2 వచనాలు చదువుతా ఉన్నా. తమ మొదటి మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. ప్రజలు త్రాగా నీళ్లు తమకు లేనందున మోషేతో వాదించుచు తాగుటకు మాకు నీళ్ళివ్వమని మోషేను అడిగెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు 3వ అనుభవంగా ఎక్కడికి వచ్చారంటే, రెఫీదీమునకు వాళ్ళు వచ్చారు. మొదట షూరు అరణ్యంలోనికి వెళ్ళారు,
రెండవదిగా వారు మారా ప్రాంతానికి వచ్చారు. మూడవదిగా రెఫీదీములోనికి వారు ప్రయాణమై వెళ్ళారు. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ మోషేను వాళ్ళు సణిగారు. మోషే మీద, మాకు తాగటానికి నీళ్ళు లేకుండా తీసుకొచ్చావు మోషే, మేము ఐగుప్తులో ఉన్నా సరిపోయేదే కదా, అక్కడ మాకు ఆహారం కావాలంటే కష్టపడి బానిసలుగా ఉన్నైనా మాకు కావాల్సింది వండుకొని తిన్నాం, ఇక్కడికి వస్తే మాకు ఏమి లేకుండా పోయింది అని, త్రాగటానికి నీళ్లు కూడా లేవు కనీసం అని, మాకు కాదు మా పశువులకి మా బిడ్డలకి లేవని అడుగుతూ ఉంటే దేవుడు అంటున్నాడు, నీకెదురుగా ఉన్నటువంటి ఆ బండ మీద నేను నిలబడతాను. అక్కడ చూడండి, మీరు 5-6 వచనాలు మీరు చదవండి. అక్కడ అంటున్నటువంటి మాట మనం చూస్తాం. నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని పొమ్ము, ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు తాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరును. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, బండ నుండి నీళ్లను రప్పించినటువంటిది ఈ రెఫీదీము ప్రాంతం. ఈ రెఫీదీము ప్రాంతంలో బండ మీద నేను నిలబడతాను, నేను ఆ బండ మీద నేను నీకు ఎదురుగా ఉంటా, నీ చేతిలో ఉన్న కర్రతో ఆ బండను కొట్టు అని చెప్పినప్పుడు, మోషే ఆ రీతిగా చేసినప్పుడు ఆ బండలో నుండి నీరు 30 లక్షల మందికి, వారి పశువులకు, సమస్తమునకు కావలసినంత నీరు దేవుడు వారికి అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. ఒక పాఠమును మనకు మన ఆత్మీయ జీవితంలో మనకు నేర్పించడానికి ఈ సందర్భాన్ని వ్రాయించాడు. మీకు నేను ఒక మాట చెప్పాను, నూతన నిబంధన ఇశ్రాయేలుగా ఉన్నటువంటి మన జీవితాలు మనము కట్టుకోవటానికి, మన పితరులుగా ఉన్నటువంటి ఇశ్రాయేలీల యొక్క జీవితంలో వారు నడిచినటువంటి ప్రయాణంలో జరిగినటువంటి సందర్భాలు పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు వ్రాయించి ఉంచాడు. అంటే వాటిలో నుండి మనం కొన్ని అంశాలు నేర్చుకోవటానికి, వాటి ద్వారా మనకు కొన్ని పాఠాలు దేవుడు నేర్పించడానికి అలా వ్రాయించాడు. లేకపోతే మనకు ఆ సంగతులు అవసరమా? వాళ్ళు ఎలా ఉన్నారో మనకు నేర్చుకుంటే మనకు ప్రయోజనం ఏంటి? ఇదిగో మా పితరులకు దేవుడు ఇలా తోడుగా ఉన్నాడని మనం బలం పొందుకుంటాం. మనం బలం పొందుకున్నామంటే బలహీనతలో నుండి మనము ముందుకు అడుగు వేయగలుగుతున్నాం. బలహీనతను దాటి మనము ముందుకు వెళ్ళడానికి సిద్ధపడుతున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఇప్పుడు అంశంలోనికి వెళ్ళినట్లయితే, మూలాంశంగా చదివినటువంటి ఆ మాటను ఇప్పుడు మనం చూస్తే, నిర్గమకాండం గ్రంథం 17వ అధ్యాయము 8వ వచనంలో అమాలీకీయులు రెఫీదీములో ఇశ్రాయేలీలతోటి యుద్ధము చేసిరి. ఇది మనము ఈ రెఫీదీము అనుభవం అనేటువంటి ఈ ఎపిసోడ్లో మొదటి భాగంలో మూలవచనంగా దీనిని మనం చదువుకున్నాం. మొదటి భాగంలో ఉన్నటువంటి ఈ మూలాంశంలో మనము విన్నటువంటి ఈ యొక్క వచన భాగ ప్రకారంగా ఇశ్రాయేలీలు అమాలేకీయులతోటి రెఫీదీములో యుద్ధము చేసినటువంటి సందర్భము మనం చూస్తూ ఉన్నాం కదా. అయితే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తున్న మాట జాగ్రత్తగా వినండి, గ్రహించండి. రెఫీదీము అనుభవంలోనికి వచ్చినటువంటి సమయమున, రెఫీదీము ప్రాంతానికి ఇశ్రాయేలీలు వచ్చినప్పుడు అక్కడ వారు యుద్ధమును చేసినటువంటి వారుగా ఉన్నారు. అమాలేకీయులతోటి వాళ్ళు యుద్ధమును చేసినటువంటి అనుభవంలో ఉన్నారు. అంతవరకు వారు యుద్ధము చేయలేదు. ఐగుప్తును విడిచిపెట్టి వచ్చినప్పటి నుంచి, ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చినటువంటి ఆ 30 లక్షల మంది ఇశ్రాయేలీలు ఎక్కడ యుద్ధం చేయలా. దేవుడే వారికి తోడుగా ఉండి నడిపిస్తూ వచ్చాడు. ప్రతి అవసరతలో దేవుడే వారికి తోడుగా ఉండి, పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఉండి, అన్ని విషయాలలో దేవుడు వారికి తోడుగా ఉండి, మాకు ఆహారం కావాలి అంటే ఆహారాన్ని,
మాంసము కావాలంటే ఊరేడు పక్షులను, మాకు దాహంగా ఉందంటే నీటిని దేవుడే వాళ్ళకి ఇస్తా ఉన్నాడు. యుద్ధము చేయలా. యుద్ధము ఎవరు చేస్తా ఉన్నారు? దేవుడే వారికి తోడుగా ఉండి యుద్ధము జరిగించినటువంటి వాడుగా ఉన్నాడు. నిర్గమకాండము గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనంలో వ్రాయబడినటువంటి ఆ మాట, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకనే ఉండవలనని ప్రజలతో చెప్పాను. మీరు యుద్ధం చేయాల్సినటువంటి పని లేదు. మీరేం చేయాలి? మౌనంగా ఉండండి. మీరు ఊరకనే నిలుచొని చూడండి అంతే. ఎలాగయ్యా మరి సైన్యం వస్తామంటే, యెహోవాయే మీ పక్షముగా యుద్ధము చేస్తాడు, దేవుడే మీ పక్షముగా యుద్ధం చేస్తాడని దేవుడు మోషేకు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే ఇశ్రాయేలు ప్రజలు యుద్ధము తెలియదా? యుద్ధము చేయటం వాళ్ళకు రాదా? యుద్ధ విద్యలు వాళ్ళకు రావా? వాళ్ళు పిరికివారుగా ఉన్నారా అంటే లేఖనం మనకు చెప్తున్నటువంటి మాట నిర్గమకాండము గ్రంథము 13వ అధ్యాయములో 18వ వచనం చదువుతున్నాను చూడండి. అయితే దేవుడు ప్రజలను చుట్టూదారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను. ఇశ్రాయేలీయులు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులో నుండి వచ్చిరి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చదివినటువంటి యొక్క వచన భాగాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలు యుద్ధ సన్నద్ధులుగా వచ్చారంటే దాని అర్థం ఏంటి? వారికి యుద్ధ విద్యలు తెలుసనే కదా. ఎలా యుద్ధం చేయాలో వాళ్ళకి తెలుసు కదా. యుద్ధం చేయడానికి ధైర్యవంతులే కదా. ఆయుధాలు కలిగినటువంటి వాళ్లే కదా. యుద్ధ సామాగ్రి వాళ్ళకు ఉంది. యుద్ధము చేయగలిగినటువంటి నైపుణ్యత ఉంది. అన్నీ ఉన్నాయి. కానీ వారెక్కడా యుద్ధం చేయలా. దేవుడే వారికి తోడుగా ఉండి యుద్ధము చేసి వారికి అన్నీ ఏది కావాలో వాళ్ళకి అవన్నీ అనుగ్రహించాడు. కారణం ఏంటి అంటే వారు యుద్ధము చేయటానికి యోగ్యత వాళ్ళకి ఇంకా రాలేదు. కారణం ఏంటంటే రెఫీదీము అనుభవంలో వాళ్ళు ఉండాలి. రెఫీదీము అనుభవంలో వాళ్ళు నడవాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. రెఫీదీములో వాళ్ళు అక్కడ బండలో నుండి వచ్చిన నీటిని వారు తాగారు. అది రెఫీదీములో జరిగినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి సందర్భం. రెఫీదీములో వాళ్ళు బండలో నుండి వచ్చినటువంటి నీరు వాళ్ళు తాగారు. ఆ బండ క్రీస్తే. కొరింథీ సంఘానికి రాసినటువంటి ఆ మొదటి పత్రిక 10వ అధ్యాయంలో మనం చదివాం కదా, ఆ బండ క్రీస్తే. యేసయ్య ఇచ్చినటువంటి నీటిని తాగిన తర్వాత వాళ్ళు యుద్ధానికి సిద్ధపడ్డారు, యుద్ధము చేశారు, విజయాన్ని సాధించారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధ సన్నద్ధులుగా ఇప్పుడు వాళ్ళు యోగ్యులుగా ఎంచబడ్డారు. అందుకే దేవుడు ఆ అనుభవాన్ని వాళ్ళకు అనుగ్రహించారు. అంతవరకు నీటిని ఇచ్చాడు, కానీ బండలో నుండి వచ్చినటువంటి నీరు వాడు తాగలా. బండలో నుండి వచ్చిన నీరు వాళ్ళు త్రాగలేదు. యోగ్యత లేదు. కానీ ఇప్పుడు వాళ్ళు యోగ్యులుగా దేవుడు వారిని ఎంచబడ్డారు. దేవుని దృష్టిలో వాళ్ళు ఎంచబడ్డారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము నేర్చుకోవాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైన మాట, మన పితరులైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుండి వాళ్ళు బయటకు వచ్చారు, కనానుకి బయలుదేరి వెళతా ఉన్నారు. ఇది మన పితరుల గురించినటువంటి మాటలు మనం విన్నాం. మన జీవితమునకు వీటిని ఎలా పోల్చుకోవాలి అంటే, మనము కూడా పాపము అనేటువంటి ఐగుప్తు ప్రాంతము నుండి, పాపములో నుండి మనము విడిపించబడ్డాం. అక్కడ ఇశ్రాయేలీయులు దేవుని యొక్క కృపను బట్టి వారు విడిపించబడ్డారు. మనము కూడా యేసయ్య కృపను బట్టి మనము రక్షించబడ్డాం. పౌలు ఎఫెసీ పట్టణానికి రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయంలో ఈ మాట వ్రాయబడింది కదా, కృపచేతన మీరు రక్షించబడ్డారు. కృప వలన మనము రక్షించబడ్డాం. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాము? ఇశ్రాయేలీయులు కనానుకు వెళ్తున్నట్లుగా మనము పరలోకానికి ప్రయాణమై ఈ లోకములో మనం నడుస్తూ ఉన్నాం కదా. ఈ లోకంలో మనము ప్రయాణమై వెళతా ఉన్నాం. ఇశ్రాయేలీయులు అరణ్యంలో వెళతా ఉన్నారు, మార్గంలో వెళతా ఉన్నారు. వారు శత్రువులను జయించడానికి వెళుతూ ఉన్నారు. మనం కూడా శత్రువులను జయించాల్సిందే. కనానుకు చేరేంత వరకు
వారు రెఫీదీము అనుభవంలోనికి రాకమునుపు శత్రువులతోటి పోట్లాడా, ఎక్కడ యుద్ధం చేయాల, అక్కడ యుద్ధం చేశారు. అమాలేకీలతో యుద్ధం చేశారు, గెలిచారు. ఆ తర్వాత ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళి శత్రువులను ఎదురైనటువంటి వారందరి మీద జయించి వారు ముందుకు ఎలా కొనసాగారో మనము కూడా ఈ లోకములో పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని పొందుకొని మనము ముందుకు కొనసాగాలి. అపోస్తుల కార్యముల గ్రంథములో వ్రాయబడినటువంటి మాట, అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నాను చూడండి. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక. పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వస్తే మనకి ఏమొస్తుందంటే శక్తి. నాటి దినాన అపోస్తలులు మేడగదిలోనికి వెళ్ళి వారు ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి వారు శక్తిని పొందుకున్నారు. ఎందుకు దేవుడు వారిని మేడగదిలో నిలిపి ఉంచాడు? ఎందుకు వారిని అభిషేకించాడు అంటే, అంతకుముందు వారు ప్రభుతోనే ఉన్నారు, కానీ శక్తిని లేనటువంటి వాళ్ళుగా ఉన్నారు. ప్రభు కార్యాలు చూశారు, విశ్వాసం ఉంది, కానీ కొంత బలహీనత కూడా ఉన్నది, కొంత బలహీనత ఉన్నది. ప్రభువుతో నడిచినటువంటి పేతురే యేసయ్యను విడిచిపెట్టినటువంటి బలహీనత. కానీ వారు ఎప్పుడైతే శక్తిని పొందుకున్నారో, అభిషేకాన్ని పొందుకున్నారో, లోకాన్ని తల్లక్రిందులు చేసినటువంటి వారుగా వారు మార్చబడ్డారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వారి మాటలు, వారి ప్రసంగము, పేతురు ఒక మాట మాట్లాడినప్పుడు ప్రసంగాన్ని చేసాం, 3000 మంది బాప్తిజం పొందారు కదా. ఎట్లాంటి అభిషేకం పొందుకున్నాడు, వారు ఏ రీతిగా అభిషేకించబడ్డారు, హతసాక్షులైపోయారు. పేతురు యేసయ్య ఎవరో నాకు తెలియదని మాట్లాడిన వాడు నన్ను సిలువ వేయండి అని తన ప్రాణాన్ని అప్పగించుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతటి భయంకరమైనటువంటి మరణాలను వారు పొందుకొని హతసాక్షులయ్యారు, యోహాను తప్ప. ప్రియ దేవుని బిడ్డలారా, కారణం ఏంటంటే వారు శక్తిని పొందుకున్నారు. మనము ఈ రెఫీదీము అనుభవంలోనికి రావటం అంటే, యుద్ధము చేసేటువంటి అనుభవంలోనికి మనము నిలిచి ఉండాలంటే మనము శక్తిని పొందుకోవాలి. శక్తిహీనులుగా ఉంటే యుద్ధం చేయలేము. ఎందుకు మనకు శక్తి అంటే, మనం ఈ లోకంలో పోరాడాల్సింది. లోకంతో మనం నడుస్తూ ఉంటే ఎన్నో శోధనలు, ఎన్నో భయంకరమైన పరిస్థితుల్లో మనం నడుస్తున్నాం. కొంతమంది పడిపోతూ ఉన్నారు, జారిపోతూ ఉన్నారు, వెనుదిరిగి చూస్తూ ఉన్నారు. వాటన్నిటిని జయించాలంటే పరిశుద్ధాత్మ దేవుని శక్తి మనకు కావాలి. అటువంటి శక్తి కొరకు మనము రెఫీదీము అనుభవంలో నిలిచి ఉండేటువంటి కృప, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మలను అభిషేకించి వాడుకునేటువంటి కృప మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామంటే, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు నాయన. ఈ మాటలు మీరు మాతో మాట్లాడారు, మీకు స్తోత్రాలు. చేరవచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి బలపరచి ప్రతి ఒక్కరిని మీకు మహిమకరమైన సాక్షులుగా నిలవబెట్టమని, ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు అభిషేకించి నేటి దినాన పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి చిన్న బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించి మంచి భవిష్యత్తు దయచేయమని, చేరవచ్చిన ప్రతి ఒక్కరికి నాయన మంచి ఆరోగ్యమును ఆశీర్వాదాలు దయచేయమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సన్నిధి సహవాసం చేరవచ్చిన ప్రతి ఒక్కరికి చిన్న బిడ్డ బ్లూమికి తోడుగా ఉండి నడిపించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.